వేసుకొని చూసారా ఈ వాటర్లో మంచిగా నానాలి. ఇవి ఇప్పుడైతే రొయ్యలకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఒక దాచిన చెక్క వేసిన చూడండి ఫ్రెండ్స్. ఆవాలు వేస్తున్నా. ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, ఎల్లిగడ్డలు వేసిన చూడండి ఫ్రెండ్స్. ఎల్లిగడ్డలకి దూరంగా అయింది. పచ్చిమిరపకాయలు నెక్స్ట్ అల్లం వేస్తున్నా. మిరపకాయలు దూరం అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాం. ఉల్లిగడ్డలు చూసిన ఫ్రెండ్స్. అయితే ఉల్లిగడ్డలు దూరం అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో రొయ్యలు వేసుకోవాలి. చూసిన ఫ్రెండ్స్ రొయ్యలు ఈ రొయ్యలు వేసి ఒక 2 నిమిషాలు వస్తే దూరపడిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏమైందంటే రొయ్యలకు ఉల్లిగడ్డలు కొంచెం ముక్కలు పట్టుకుంటుంది సాల్ట్. దీనికి సరిపోయేంత ధనియాల పొడి వేసుకోవాలి. సరిపోయేంత పసుపు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇట్లా చూసారా రొయ్యలు ఉల్లిగడ్డ మొత్తం ఫ్రై అయిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టమాటాలు వేసుకోవాలి. దీంట్లో టమాటాలు వేసాను. దీంట్లో చూడండి ఫ్రెండ్స్. మిర్చి పౌడర్ వేస్తున్నా. కారం పొడి, మిర్చి పౌడర్ సరిపోయేంత మిర్చి పౌడర్ వేసుకోవాలి దీంట్లో.